వాళ్ళు వచ్చారు విమానంగా, నేను వాళ్ళని గౌరవించి ఫోన్లు కూడా ఇచ్చేసా అక్కడ. నేను వచ్చిన నా ఫోన్లు ఇచ్చి అట్లా కూర్చున్నారు, ఆయన కూర్చొని ఉన్నాడు. కంటిన్యూ ఫోన్స్ అండి సిఐ గారికి. సార్ 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 అని మాట్లాడుతున్నాడు. వెంకటరెడ్డి ఉన్నాడు, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ మిస్సెస్ పాప, ఇంకెవరిని ఉన్నారా, ఏం ఇబ్బంది లేదు కదా, ఉన్నాడండి ఇంట్లోనే ఉన్నాడు, కూర్చున్నాం మాట్లాడుతున్నాం అంటే పైన ఎస్పీ స్థాయి అధికారి మాట్లాడుతున్నాడు. అది ఎస్పీ మాట్లాడాడని నేను అనుకుంటున్నా బలంగా. అది నన్ను స్టేట్మెంట్ తీసుకోవడానికి కానిస్టేబుల్ కూడా కూర్చోమన్నాడు రాసుకోవడానికి. ఈ A3 సైజ్ పేపర్ ఉంటుంది కదా, నాకు ఇంకా నోటీస్ కానీ ఏం అసలు లేదు అంటే వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ అని చెప్పారు. సో రాసుకుంటానికి కూర్చున్నారు. కూర్చున్న కంటిన్యూ అదిలో కూడా ఫోన్లు. మళ్ళీ బయటికి వెళ్తున్నాడు సిఐ, మాట్లాడుతున్నాడు, వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు, వస్తున్నాడు. 3-4 టైమ్స్ అలా జరిగింది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో. హాఫ్ అన్ అవర్ నా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. ముందు స్టేట్మెంట్ అన్నారు, రాస్తున్నాను, బయటికి వెళ్ళాడు. మళ్ళీ బయటికి ఫోన్లు వచ్చినాక మిమ్మల్ని స్టేట్మెంట్ ఇక్కడ కాదండి, తాడిపత్రిలో మీరు మాకు స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు. తాడిపత్రిలో స్టేట్మెంట్ ఇవ్వాలంటే ఓకే, మీరు నాకు నోటీస్ ఇవ్వండి, రేపు ఉదయం 10 గంటలకు వస్తా, నాకేం టైం కూడా అవసరం లేదు, నేను ఎక్కడికి పారిపోయేవాడిని కాదు, సో నేను రేపు ఉదయమే వస్తా, నాకు నోటీసులు ఇవ్వండి ఇప్పుడు అన్నా. అంటే లేదు, ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళాలన్నాడు. మీరు నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో ఎఫ్ఐఆర్ లేదు, దానికి సంబంధించి మా మిస్సెస్కి ఇప్పుడు మీరు నోటీస్ ఇవ్వాలి, ఇదిగో పలానా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నా అని. అలా లేకుండా నేను రాను, మీరు నాకు అది ఇస్తేనే వస్తా,